ఇంకా ఆపరా మీ అరాస్కాలు అన్యాయాలు. ఇప్పుడు వాళ్ళని కూడా మింగేసేయాలా? మింగిన వాళ్ళని సరిపోలేదా? కడుపు నిండలేదా? అప్పుడేమో పనికి రాలేదు, కనీసం ఎడంకనుతో కూడా చూడలా. అంత చిన్న పిల్లప్పుడు చచ్చిపోతే వాళ్ళమ్మ ఒక ప్రాకు తెచ్చిలేదు, ఒక పూట అన్నం పెట్టలా, కనీసం దగ్గరికి తీయలా. పక్కన నిలబడితే చేతరించుకున్నారు అసహ్యం అని. ఇప్పుడు దాని జోలికి ఎందుకు వెళ్తున్నారు? దాన్ని ఎందుకు గదిలిస్తున్నారు? నాకు అర్థం కావట్లా. ఏం పని ఉంది ఫోన్లు చేసి మాట్లాడటానికి? ఏముందో అక్కడ తెలుసుకుందామని. ఏముంటుంది? ఏదో చిన్న చిన్న ఫ్యామిలీలు అవుతుంటాయి. మీరేం చేస్తారు? మేము ఏమైనా ఆరుతారా తీరుతారా? అసలు మనిషి అని పుట్టినాక కొద్దిగన్నా ఓనం మానం మర్యాద సిగ్గు శరం ఉండాలి. మనం 3 పూటలు 3 పళ్ళాలు తినంగానే సరికాదు. పక్కన నిలబడితేనే అసహించుకున్నారు. ఎంత దుర్భాషలు వాడారు. ఇప్పుడు ఏం పని నుండి ఫోన్ చేస్తున్నారు? ఏం పని నుండి వెళ్తున్నారు? అసలు ఏం అవసరం మీకు? మనుషులకి చెప్పి మనుషుల్లాగా చెప్తే అర్థం కావట్లేదా? ఎన్ని వీడియోలు చేసినా కానీ మీలాంటి వాళ్ళకి వేస్టే అవుతున్నాయిగా. అర్థం కావట్లేదా? అవునులే, ఇడిచేసిపోతే ఏం అర్థమైద్ది? ఇడిచేసి తెగి ఇడిచిపోతే నిండా మునిగారు కనుక చలి అనిపించలేదు అసలు. అదే నిషేధించబడినది తలకు మూలరాయి అయ్యిద్దంట. ఇప్పుడు అందరు అయిపోయారు, అన్నీ అయిపోయింది. అయిపోయాక ఏం జరిగింది ఏం తెలుసుకుందామని అటు తిరిగారా? తెలంగాణలో అయిపోయిందా? అటు తిరిగారా? ఏం చేద్దామని, ఏం సాధిద్దామని? తిన్నది అరగటం లేదు కదా మీకు. అవును, ఇంకెంతమందిని మింగాలో, ఎంతమంది సంసారాలు నాశనం చేయాలో, ఎంతమంది కొంపలు ఆర్పాలో. మీకు ఇష్టం అయితేనేమో మాట్లాడతారు, మీకు ఇష్టం లేకపోతేనేమో అసహించుకుంటారు, చీకొడతారు. మీకు అవసరం అయితేనేమో వచ్చి కాళ్ళు పట్టుకుంటారు, మీ అవసరం తీరితే చుట్టూ. ఏంటి అసలు ఇదంతా ఏంటి? తల్లిదండ్రుల నుంచి పిల్లలు కూడా నేర్చుకుంటున్నారా? పిల్లలు కూడా ఇది వారసత్వమా? ఆస్తి పంచుకున్నట్టు పంచుకుంటున్నారా? అసలు మనుషులని పుట్టినాక సిగ్గుండాలి, కొద్దిగా సిగ్గుతో బతకాలి. దాంతో ఏం పని ఉందని వెళ్తున్నారు? ఎందుకు పలకరిస్తున్నారు? ఎందుకు ఫోన్ చేస్తున్నారు? ఎందుకు నెంబర్లు ఎత్తున్నారు? వాళ్ళకంటే ఎట్టాగో సిగ్గు లేదు, వదిలేశారు. వాళ్ళు దొరికింది కదా, చేసుకున్నాం కదా అని శుభ్రంగా ఉండాలని వాళ్ళకి లేదు. వాళ్ళు ఇడిచేశారు, సిగ్గు ఇడిచేసి అన్ని ఇడిచేసి వచ్చే వాళ్ళకి చెప్పుకుంటా, ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పుకుంటా ఇది చేస్తున్నారు. ఏదో ఒకటి జరిగిందాక వాళ్ళు అట్లాగే ఉంటారు. మీకేమైంది? మీరు చీకొట్టేశారుగా. ఏ రోజున చిన్న ప్రాకు తెచ్చిచ్చారు, వాళ్ళ అమ్మ బాబుతో అన్నీ చేయించుకున్నారు, అన్నీ ఎక్కేశారు, అన్నీ నేర్పారు, సచ్చిందాకా సాధించారు. 4 మాటలు 4 నిందలు నెత్తి మీద వేశారు. ఇప్పుడు అసలు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళటానికి కారణం ఏంటో? ఎందుకు గదిలిస్తున్నారు మీరు? ఏం పని ఉంది మీకు? పని ఏమన్నా ఉందా? దాని పియ్యి కూడా తినాలా ఇప్పుడు ఎత్తుకొచ్చుకొని? లేకపోతే ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? మనిషిలాగానే బతకాలి, కొద్దిగా రోసం ఉండాలి ఉప్పు గారం తిన్నాక. తెలుసా? ఒక మాట మనిషి అన్నారంటే అరే మనల్ని ఎందుకన్నారు, మనదేదో ఇంత లోపం ఉన్నందుకే కదా అని ఆ లోపాలు సరి చేసుకోవాలి సరైన మనుషులైతే. ఇంత ఈయనకైతే వాళ్ళని ఇంత నికృష్టపోవాలని అసలు నేను ప్రపంచంలో ఎవరిని చూడలా. ఎందుకు ఇంత దిగజారుతున్నారో అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళని అడిగారు, తెలియలేదని డైరెక్ట్ వెళ్ళి డైరెక్ట్ నెంబర్లు తెచ్చి రోజు కనుక్కుంటున్నారా? ఇప్పుడు దాని కొంప కూడా మీ ముంచేసి వాళ్ళని కూడా మింగెత్తే కానీ మీ కడుపు నిండదా? ఇక అందరూ ఇదే పనిగా ఎవరినైనా సరే ముందు కదిలియటం, వాళ్ళ దగ్గర అన్ని లాభాలు అవన్నీ లాక్కోవటము, తర్వాత మనుషులు నాశనంగానే అని తిడతాం. ఇంతేనా? అసలు ఏం అవసరం ఉందని వెళ్తున్నారు? ఎందుకు పలకరిస్తున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళందరిది ఎత్తుకొని తినాలా? ఇప్పుడు ఎత్తుకొని తినాలా లేటిని? అది అందుగురించే కదా మీరు తిరిగేది. ఆ ముసలిదాన్ని నాకు మాటలు అన్నారు, ఇప్పుడు ఆ ముసలిదాన్ని ఎమ్మడి పడుతున్నారు. ఏం ప్లాన్ చేస్తున్నారు? ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? చెప్పి సావండి కొద్దిగా. ఆ ప్లాన్ ప్రకారం ఏదో ఇది చేస్తాము. తల్లులు పిల్లలు అందరికి ఇదే పనా? ఇంక వేరే పని లేదు అసలు. ఈ చెట్లు పెట్టుకోవటం, చక్కగా ఏదో కుట్టులో అల్లికలో ఈ పనులు చేసుకోవటం, వంటలు నేర్చుకోవటం, బొచ్చెడు పనులు ఉన్నాయి. మీకైతే అసలే ఈ పుండాకొరి మాటలు, ఈ పుల్లలు పెడతాం, ఈ గొడవలు పెడతాం, ఆడ మాటలేడా ఏడ మాట్లాడ, అందరూ పియ్యా పేడ తింటాం తప్పని విషయం. ఇంకా వేరే పనే లేదు మీకు.